this class, I want to explain the concept Zener diode. The first point under Zener diode is heavily doped diode. The first point is it's a heavily doped diode. So heavily doped diode kabatti compulsory space charge region ganaka form aithe edana form aithe that space charge region is very dense, so reverse bias lo strong electric fields vastayi. Okay, adi nenu last video lo meeku explain chesanu. Okay, Zener diode aslu enduku picture loki vachindi anante Zener breakdown ane concept vallane. Okay, yes, endi Zener diode, what is the symbol of Zener diode? Symbol this is the symbol of Zener diode, anode and cathode. See, jet symbol undi kada, jet for Zener. Okay, so enti dini characteristics ela untayi? Yes, if you observe the characteristics, VI characteristics anamata. Ela untayi VI characteristics? VF, VR, IF, IR. Forward bias characteristics are same as that of our normal diode. Reverse bias characteristics are like this. Okay, నేను ఆల్రెడీ చెప్పాను PN diode లో నార్మల్గా యూజ్ చేసే PN diode లో అసలు ఆ రివర్స్ బాస్ లో కరెంట్ రేంజ్ వస్తుంది కదా, కరెంట్ వస్తుంది కదా, అంత రేంజ్ వరకు మనం వెళ్ళాం. బట్ Zener diode లో చూడండి, yes, this is the reverse current. Okay, and we know this concept is your V gamma cut-in voltage. Okay, but what is this? This is your breakdown voltage. SVBD, breakdown voltage. Okay, see this? The current is ikkadekado untadi. This point is called I max, maximum current anamata, and ikkada vachi minimum current. Okay, enduku vastundi reverse bias lo current ante? Yes, reverse bias current endukama ikkada? The reverse current is due to Zener breakdown. Reverse current is due to Zener breakdown. You know the Zener breakdown concept. Okay, last video ఒకసారి వినండి, తెలిసిపోతుంది Zener breakdown అంటే. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, సో ఆల్రెడీ చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. వన్స్ బ్రేక్ డౌన్ రీచ్ అయ్యాక మీరు ఎంత రివర్స్ బాస్ మీరు అప్లై చేసినా సరే వోల్టేజ్ అక్కడే ఉంటుంది, కరెంట్ మాత్రం పెరుగుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఇన్ Zener diode. ఓకే, వాట్ ఎవర్ యు అప్లై, ఎంత వోల్టేజ్ మీరు అప్లై చేసినా ఆ వోల్టేజ్ సడన్ గా హై అయినా లో అయినా ఏం జరిగినా సరే, ఎస్ వోల్టేజ్ ఈస్ కాన్స్టెంట్ బట్ ద కరెంట్ విల్ ఇంక్రీజ్. అదేంటో మరి కరెంట్ ఇంక్రీజ్ అయిపోతే మరి డ్యామేజ్ అవుతుందేమో కదా డయోడ్ అని అంటే, ఎస్ దాన్ని లిమిట్ చేయడానికి మనకి సర్క్యూట్ లో ఒక ప్రొవిజన్ ఇస్తారు, ఒక లిమిటింగ్ రెసిస్టర్ ఇస్తారు. ఓకే, ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని ఎక్కడ చూస్తారు మీరు అని అంటే ఫ్యూచర్ క్లాసెస్ లో ఉంటుంది, Zener as రెగ్యులేటర్ అన్న కాన్సెప్ట్ లో. ఇక్కడ నేను రెగ్యులేటర్ అన్న కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, ఎక్కడ ఆ కాన్సెప్ట్ ఒరిజినల్ గా వస్తుందో అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ Zener diode. సో వాట్ ఇస్ ద అప్లికేషన్? ఏంటి మెయిన్ అప్లికేషన్? ద మెయిన్ అప్లికేషన్ ఇస్ Zener is a regulator. ఎస్, ఎక్కడ ఈ Zener diode రెగ్యులేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు? రివర్స్ బాస్ కేసులో మాత్రమే. ఓకే, అంటే ఫార్వర్డ్ బాస్ లో క్యారెక్టరిస్టిక్స్ నార్మల్ PN diode లాగానే ఉన్నాయి, రివర్స్ బాస్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి Zener diode కి. దానిలో కూడా ఎలా ఉన్నాయి? వోల్టేజ్ ఎంత ఇంక్రీజ్ చేసినా కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ వోల్టేజ్ అక్రాస్ ద డయోడ్ రిమైన్స్ అట్ బ్రేక్ డౌన్. This concept is the reason for Zener as regulator. సో అందుకనే Zener diode ని జనరల్ గా మనం యూజ్ చేసాము అంటే రివర్స్ బాస్ లోనే కనెక్ట్ చేస్తాం మనం. దట్ ఈస్ ఫర్ షూర్. రివర్స్ బాస్ లోనే కనెక్ట్ చేసి రివర్స్ బాస్ లోనే దాని అప్లికేషన్స్ ఉంటాయి.
జీనర్ డయోడ్ యూజ్ చేసి ఫాడ్ బయాస్ లో యూజ్ చేయాల్సిన పని లేదు మనం. ఎందుకంటే చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఉండే మన పిఎన్ డయోడ్, మనకి చాలా పరిచయం ఉన్న పిఎన్ డయోడ్ యూజ్ చేసుకుంటాం. ఫాడ్ బయాస్ లో దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం మనకు లేదు కదా. ఎస్, సో జీనర్ డయోడ్ ఇస్ యూజ్డ్ ఇన్ రివర్స్ బయాస్ ఓన్లీ. బట్ ద గ్రేటెస్ట్ అప్లికేషన్ అన్నమాట. అంటే రెగ్యులేటర్ అన్న కాన్సెప్ట్ మీరు ఎక్కడ విన్నా ఆ సర్క్యూట్ లో కంపల్సరీ జీనర్ డయోడ్ ఉండాల్సిందే. బికాస్ జీనర్ డయోడ్ ఇస్ ద ఓన్లీ ఎలిమెంట్ విచ్ యాక్ట్స్ as రెగ్యులేటర్. అయితే ఆ తర్వాత ఐసీలు అవి వచ్చేసాక ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అని ఉన్నాయి. మళ్ళీ దాని ఇంటర్నల్ సర్క్యూట్ లో కూడా కంపల్సరీ జీనర్ ఉండాల్సిందే. This is the only diode in which the voltage is constant and the current is increasing irrespective of the changes in applied voltage. Okay? అంటే మనకి ఇప్పుడు ఆ రెగ్యులేటర్ కాన్సెప్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను, బట్ ఇక్కడ కొంచెం అర్థం అవడానికి ఇప్పుడు మనకి పవర్ లైన్స్ నుండి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి కదా. మామూలుగా మన ఇంట్లో స్టెబిలైజర్స్ అని, ఏసీకి స్టెబిలైజర్, లేకుంటే ఫ్రిడ్జెస్ కి, రెఫ్రిజిరేటర్స్ కి స్టెబిలైజర్స్, టీవీలకు అని అవి ఎందుకు వాడుతున్నాం? ఆ అప్ అండ్ డౌన్స్ ని ఒకేసారి మనం స్టాప్ చేయకుండా, కంట్రోల్ చేయకుండా కనుక మనం యూజ్ చేసిన వీటికి డైరెక్ట్ గా కనెక్షన్ ఇచ్చేసాం అనుకోండి, ఫెయిల్ అయిపోతుంది. అందుకే స్టెబిలైజర్ వాడతాం. అదేం చేసిద్ది అంటే ఎంత అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఇట్ మేక్స్ ద వోల్టేజ్ కాన్స్టెంట్. ఓకే, అంటే ఆ కాన్సెప్ట్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెగ్యులేషన్. దాని లోపల ఉండేది కంపల్సరీ ఒక రెగ్యులేటర్ అయి ఉండాలి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ యువర్ జీనర్ డయోడ్. ఓకే, సో ఒక్కసారి నేను జీనర్ డయోడ్ ని చాలా సింపుల్ గా మీకు సమ్మరైజ్ చేస్తాను. సో ఇట్ ఇస్ a heavily doped diode. The symbol is like this. This indicates the Z for Gina, and these are the VI characteristics. Okay, the far bias characteristics are same as that of our PN diode. So PN diode ante IF వచ్చి milliamperes. Yes, ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ IR కూడా milliamperes. అది చాలా ఇంపార్టెంట్ బికాస్ చాలా లార్జ్ కరెంట్ వస్తుంది. ఇక్కడ వరకే ఆగిపోతే మన పిఎన్ డయోడ్ లాగా ఏం చెప్పాం, I0 అన్నాం, I0 ద రేంజెస్ మైక్రోఆంపియర్స్ అన్నాం. ఇక్కడ అలా కాదు. ఓకే, సో ఎస్ రివర్స్ బయాస్ లో ఏం జరిగిందంటే కరెంట్ ఇంక్రీజ్ అయిపోయింది, బట్ వోల్టేజ్ మాత్రం కాన్స్టెంట్. మీరు ఎంత వోల్టేజ్ అప్లై చేసినా కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ వన్స్ బ్రేక్ డౌన్ వచ్చాక ఒక బ్రేక్ డౌన్ వోల్టేజ్ లో చేంజ్ ఉంటుంది. ఓకే, సో టోటలీ దిస్ ఇస్ ఈ బ్రేక్ డౌన్ ఇక్కడ జరిగే కాన్సెప్ట్ వచ్చి మీకు ఎస్ డ్యూ టు జీనర్ బ్రేక్ డౌన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching this video. Please don't forget to like, share and subscribe.